హాయ్ హలో నమస్తే అందరికీ. అయితే నేను ఇప్పుడే కుబేరా సినిమా అయితే చూసి రావడం అయితే జరిగింది. మన డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు, అలాగే నాగార్జున గారు యాక్ట్ చేశారు, ధనుష్ గారు యాక్ట్ చేశారు, మనీ రష్మిక మందన గారు యాక్ట్ చేశారు. అంటే కాస్టింగ్ అంతా మీకు తెలిసే ఉంటుంది, ట్రైలర్ కూడా చూసే ఉంటారు. అయితే నేను ఒక నోట్ అయితే చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఈ సినిమాకి వెళ్ళే ముందు చాలామంది ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే సినిమా లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ పిచ్చ పిచ్చ రివ్యూలన్నీ చూసి వాళ్ళ మాటలు నమ్మి కొంచెం ల్యాగ్ ఉంది కదా, లేకపోతే ఇది ఉంది కదా, అది ఉంది కదా, సినిమాలో ఆ మిస్టేక్లు ఉన్నాయి, ఈ మిస్టేక్లు ఉన్నాయని చెప్పేసి మైండ్లో పెట్టుకొని ఈ సినిమాని చూడకండి. దర్జాగా వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేసి రండి. ఈ 2025లో రిలీజ్ అయిన సినిమాల్లోన ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ సినిమా అయితే, కుబేరా సినిమా అయితే. ఇక ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అంటారా, అసలు ధనుష్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేంత పెద్దోళ్ళమైతే మనం కాదు. ఎంత న్యాచురల్గా ఉందంటే అసలు ఓపెనింగ్ సీన్లోనే, అంటే ఓపెనింగ్ అంటే ధనుష్ గారు ఓపెనింగ్ సీన్లోనే అతన్ని చూస్తుంటే అసలు ముచ్చటేస్తుంది, అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు నాగార్జున గారి గురించి కూడా మాట్లాడేంత పెద్దోళ్ళం కూడా కాదు, ఆయనది సెటిల్ పర్ఫార్మెన్స్. కానీ ఆ క్యారెక్టర్ ఏదైతే దీపక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మాత్రమే మనకు కనిపిస్తుంది, నాగార్జున గారు కనిపించరు. రష్మిక గారిది అయితే అసలు నిజంగా మొదటి నుంచి అంటే లైక్ ఎలా అంటే యానిమల్ సినిమా దగ్గర నుంచి తన పర్ఫార్మెన్స్ అంతా మారిపోయింది. ఒక అంటే క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారు మాత్రం అతను ప్రాణం పెట్టేశారు. ఎలా అంటే సినిమా చూస్తున్నప్పుడు మనకి ఒక్కొక్క సీను అలా అలా వస్తుంటే తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని అసలు రఫ్ ఆడించారు, మామూలుగా కాదు. ఒక పాటతోని, అదే ట్రాన్స్ ఆఫ్ కుబేరా అనే పాట, అదే మ్యూజిక్ ఉంది, ఆ పాట ఉంది కదా, ఆ పాట మొదల నుంచి స్టార్ట్ పెడితే, అంటే సినిమా స్టార్టింగ్లోన ఆ పాట దగ్గర నుంచి స్టార్ట్ పెడితే అదే పాటతోనే ఎండింగ్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది కథ. నిజంగా శేఖర్ కమ్ముల గారు లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి ఏంటి సినిమాలు తీయట్లేరు అనుకున్న టైంలోన మంచి టైం తీసుకున్నా కానీ ఒక మంచి సినిమాని అయితే తీసుకొని వచ్చారు మన ముందుకి. హ్యాట్స్ ఆఫ్ మన శేఖర్ కమ్ముల గారు, మంచి కథతోని వచ్చారు. ఖచ్చితంగా చూడాలి. నేను బేసిక్గా అయితే రివ్యూలు చెప్పను, కానీ ఈ సినిమా చూసిన తర్వాత చెప్పాలనిపించింది. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. చాలామంది ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు, చాలామంది మనకి ఏదైనా మన జీవితంలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే అది మనకు సినిమా మాత్రమే. ఆ సినిమా మాత్రమే మనకి ఇవ్వగలదు. ఒక డార్క్ రూమ్లోన ఒక 3 గంటల సేపు ప్రశాంతంగా ఉండే స్థలం కాబట్టి థియేటర్. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే కనుక మీరు ట్రైలర్లో చూసినట్టే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే మీరు ట్రైలర్లో చూసిన కథ అంతా అయిపోద్ది. సెకండ్ హాఫ్ ఏముంటుందబ్బా అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. కానీ సెకండ్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా, రష్మిక గారి క్యారెక్టరు, అసలు తన కామెడీ టైమింగ్ కానీ, ధనుష్ గారి కామెడీ టైమింగ్ కానీ అసలు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎమోషన్ అయితే చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా 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 బాగుంది. నేను ఇదే చెప్పాలనుకున్నాను. మీరైతే దయచేసి ఖచ్చితంగా చూడాలి, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి అని కోరుకొని ఈ రివ్యూ చెప్పడం అయితే జరుగుతుంది. ప్లీజ్ దయచేసి అందరూ రివ్యూలు అయితే పిచ్చ పిచ్చ రివ్యూలు అందరూ కొంతమంది ఉన్నారు, కొంతమంది బ్యాచ్ మీకు కూడా తెలుసు. అది మిస్టేక్ ఉంది, సీజీ వరకు, కెమెరా వరకు, ఏక తోక అని చెప్పేసి తొక్క మాటలన్నీ మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకండి. మీరు ఎంటర్టైన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి కళ్ళు మూసుకొని సినిమా టికెట్ తీసుకొని సినిమా చూసి అయితే ఎంజాయ్ చేసి రండి. దయచేసి రివ్యూవర్లు మీకు ఒకటే చెప్తున్నాను నేను, ఏంటి అని అంటే, సినిమా మీకు నచ్చలేదనుకో మీరు రివ్యూ చెప్పకండి. సినిమా ఫీల్డ్లోనే ఉన్నోళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. మీరు రివ్యూలు చెప్పేసి మైండ్లో మీరు ఏంటంటే హిప్నటైజ్ చేస్తున్నట్టుగా జనాలు మైండ్లతో ఆడుకుంటున్నారు. వాళ్ళకి దొరికేదే ఎంతో అంత టైం. ఈ బిజీ షెడ్యూల్లో బిజీగా వర్క్ చేసుకునే వాళ్ళు కాస్త సమయం కావాలి, కొంచెం ఎంజాయ్ చెయ్యాలి అని చెప్పి సినిమా వాళ్ళకి వెళ్తారు. మీకు సినిమా నచ్చింది అనుకో చూడండి అని చెప్పండి, కానీ సినిమాలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి వంకలు అయితే పెట్టకండి. దయచేసి వాళ్ళ మైండ్లతో ఆడుకోకండి. ఒకసారి మీరు చాలా ఈ ఇప్పట్లో ఎలాగుందంటే ఈ రివ్యూవర్లు అందరూ ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇది ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా పాట వచ్చిందనుకో దాని వ్యూవర్షిప్ కంటే మీ వ్యూవర్షిప్పే ఎక్కువ వస్తుంది. అంటే జనాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇచ్చేస్తున్నారు. దయచేసి సినిమా బాగుందంటే బాగుందని చెప్పి రివ్యూ చేయండి. సినిమాని బతకనివ్వండి. మీ వల్లే సినిమాలకి రావట్లేరు జనాలు, చాలామంది సినిమాలకి రావట్లేరు. వాళ్ళకి నచ్చింది అనుకో చూస్తారు, నచ్చలేదు అనుకో చూడరు. మరీ అంత నీకు ఏదో వద్దులే, మళ్ళీ ఇంకేదైనా మాట్లాడితే మళ్ళీ చాలా బాగోదు. అంతే, సరేనా? జై హింద్.